ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో ఉన్నాము. ఇక్కడ మన ముందు వచ్చేసి కనకదుర్గ డైరీ ఫామ్ వారు చింతామణి సంతలో అయితే ఉన్నారు. వీళ్ళు వచ్చేసి రైతులకి, తెలంగాణ నుంచి వచ్చిన రైతులకి అయితే ఆవులు అయితే ఇప్పించారు. ఇప్పుడు ఎలాంటి ఆవులు ఇప్పించారో ఒకసారి అడుగుదాము. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, మీరు ఎలాంటి ఆవులు అయితే ఇప్పిస్తుంటారు ఒకసారి చెప్పండి అన్న. ఇప్పుడు మనకి వాళ్ళకి మెయింటైన్ చేసుకునేటప్పుడు అయితే మనకు బ్రీడ్ కావాలంటే బ్రీడ్ అవ్వాలన్నా. ఇప్పుడు లేదు కొంచెం మంది మనకి బ్రీడ్ తక్కువ కావాలి, కొంచెం మనం వాతావరణం తట్టుకోవాలంటే కొద్దిగా ఓలిస్టన్ టైప్, కొద్దిగా బ్లాక్ ఎక్కువ ఉండే ఇవన్నీ ఓలిస్టన్ టైప్ అన్న. హెచ్ఎఫ్లనే కానీ కొద్దిగా ఓలిస్టన్ ఉంటుంది, కొంచెం వాతావరణానికి ఎక్కువ తట్టుకుంటాయి అనమాట. ఇవి అంటే క్రాస్ అన్నట్ట, కొద్దిగా క్రాస్ లో ఓలిస్టన్ బ్రీడ్ అయితే మంచి బ్రీడ్, క్రాస్ ఏం కాదు, కాకపోతే కొంచెం వైట్ అనేది కొంచెం ఎండకు అనేది తట్టుకోలేదు. ఈ ఓలిస్టన్ అనేది తట్టుకుంటుంది. ఓలిస్టన్ అనేది ఎండకు తట్టుకుంటుంది, అందుకోసం ఈ బ్రీడ్ అయితే మీరు ఎంచుకొని ఇప్పుడు వాళ్ళకైతే ఈ బ్రీడే కావాలి, మాకు బ్లాకే కావాలన్నారు. అయితే బ్లాక్లనే టాప్ క్వాలిటీ తీసుకున్నాం. చూడండి 4 ఆవులు, ఇది సెకండ్ లాక్టేషన్, 6 పళ్ళు. చూడండి ఒకసారి పాలనరాలు ఎట్లా, సన్నుకట్టు కూడా 4 సమానంగా ఎట్లున్నాయో చూడండి. సైజ్ చూడండి అంతే, హెడ్ క్వాలిటీ చూడండి అంతే, వెనక లైన్ చూపెట్టండి ఒకసారి చూడండి. ఇదైతే మనకి కెపాసిటీ ఎంత ఉండొచ్చు? ఇది 25 వరకు అయితే వస్తాను. వాళ్ళైతే 30 లీటర్స్ చెప్తున్నారు, మనమైతే ఫర్ టైం వచ్చేసి 12 చెప్తున్నాం. ఆ 12 కూడా కాకుండా రైతులకి అయితే మనమైతే 10 లీటర్లు గ్యారంటీ, 20 లీటర్లు అయితే 20 లీటర్లు చెప్తున్నాం అంతే గ్యారంటీ. అవును. ఇది సెకండ్ లాక్టేషన్ అంటున్నారు. మనకైతే పళ్ళన్నీ వేసినది, కాకపోతే మేమైతే థర్డ్ లాక్టేషన్ కింద వాళ్ళకి రైతులకు కూడా అంతే చెప్పినాం. వాళ్ళు చెప్పడం అయితే మనకి సెకండ్ లాక్టేషన్ చెప్తున్నారు. చూడండి క్వాలిటీ చూడండి, బాడీ వెయిట్ చూడండి ఒకసారి ఎట్లుందో, బాడీ కూడా వెన్ను కానీ అంతే. అడ్డర్ క్వాలిటీ చూడండి, ఇంకా టైం ఉంది తినడానికి. లైన్ చూడండి ఎంత లూజ్ ఉందో. ఇదైతే మిల్క్ అయితే వాళ్ళు 32 లీటర్స్ వరకు చెప్పినారు. క్వాలిటీ చూపెట్టండి ఒకసారి. ఈ రోజు అయితే ఈయనొచ్చు అంటారా? ఈ రోజు ఈయనే అవకాశం ఉంది? ఏం లేదన్న, ఇంకా టైం ఉంది, ఒక 10 రోజులు 15 రోజులు టైం ఉంది. 10-15 రోజులు ఇంకా టైం. ఇదంతా లూజ్ అంతా రావాలి. దీని కూడా పాలనరాలు చూడండి అంతే, సన్నుకట్టు కూడా చూడండి, క్వాలిటీ బాగుంది అంతే. హెడ్ క్వాలిటీ కూడా చూపెట్టండి ఒకసారి, సైజ్ చూపెట్టు ఒకసారి అంతే. వీడియో తిప్పుతున్నారు, ఆగు. ఓకే అంతే, ఇది చూడండి ఒకసారి అంతే. ఇది కూడా హోలిస్టన్ టైప్లో హెచ్ఎఫ్, ఇది టైం అయితే ఇంకొక వారం రోజుల లోపల, అటు ఇటు ఉంది. చూడండి సైజ్ కొద్దిగా మీడియం. ఇది 6 పళ్ళుతో. ఎన్నో లాక్టేషన్ ఉండొచ్చు? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న, 6 పళ్ళు సెకండ్ లాక్టేషన్. పాలనరాలు చూడండి, ఇది కూడా ఎట్లున్నాయి ఒకసారి చూడండి. పాలనరాలు అన్ని పాలనరాలు, 4 సన్లు కూడా గ్యాప్ చూడండి అంతే, 4 సన్లు సమానంగా ఎట్లున్నాయో చూడండి ఒకసారి. క్వాలిటీ చూడండి అంతే, కండిషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కండిషన్, ఆవు కండిషన్ ఉంటే పాలు వింటుంది, మనకి మిల్క్ వస్తుంది. ఆ ఆవు కూడా తట్టుకోనికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఆవు ఇప్పుడు 4 ఆవులు తీసుకుంటే ఏ ఆవు కూడా బలం తక్కువ లేదు, అన్ని బలం ఉన్నాయి. ఇది ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఎంత సైజ్ ఉందో. ఫస్ట్ లాక్టేషన్, ఇది ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఎంత సైజ్ ఉందో చూడండి. నేను 5.6 ఉన్నా, ఇది 5.3 నుంచి 4 వరకు చూడండి ఒకసారి. సైజు బాడీ వెయిట్ చూడండి ఒకసారి. అంటే హెడ్ క్వాలిటీ కూడా చూడండి. 4 పళ్ళు ఫస్ట్ లాక్టేషన్. అంటే ఇప్పుడు ఇంతే ఫస్ట్ లాక్టేషన్ ఇప్పుడు ఇంతే. ఆ మేపటం మంచిగా మేపినారు, మంచిగా వచ్చింది సైజ్ అయితే. సార్ అడ్డర్ క్వాలిటీ చూడండి అంతే. సైజుని బట్టి మనం 2 ఈత 3 ఫస్ట్ లాక్టేషన్ అంటే పళ్ళను బట్టి కూడా మనం చెప్పొచ్చు. అంటే కొంచెం లేటుగా కడతాయి కదా, లేటుగా కడితే 4 పళ్ళు రావచ్చు, లేదా కొన్ని పాల పళ్ళ మీద ఉంటాయి, కొన్ని 2 పళ్ళ మీద ఉంటాయి, కొన్ని 6 పళ్ళ మీద కూడా ఉంటాయి మనకి కట్టేది. సో అడ్డర్ క్వాలిటీ చూడండి అంతే. 4 నిప్పులు కూడా చూడండి ఒకసారి. ఇంకా టైం అయితే వారం రోజుల్లో పైన ఉంటుంది, 10 రోజులు అట్లా ఉంటుంది ఏంటంటే. చూడండి క్వాలిటీ చూడండి, సైజ్ చూడండి అంతే, బాడీ కూడా ఎట్లుందో చూడండి ఒకసారి. ఇది ఏం ధర అయితే చెప్పినారన్నా? ఇది 1,43,000 తీసుకున్నాం. ఇది 1,43,000. చెప్పకం ఎంత చెప్పినారు? చెప్పటం 1,75,000 చెప్పినారు. 75,000 మీరు రేట్ చేసి ఇప్పించారా? అవునన్నా, రేట్ చేసి ఇవన్నీ మీరైతే ఇప్పించారు కదా? అవునన్నా, 4 ఆవులు మనం ఇప్పించినాం. 4 ఆవులు. ఇప్పుడు అవేం రేట్ పడినాయి అంటారు? అది ఆ లాస్ట్ 1,18,000 అన్న. 18,000. ఇది 1,26,000. ఇది 1,12,000. 1,12,000 అంటే ఫైనల్ రేట్ అయినట్టు చెప్పింది కాదు, వాళ్ళన్నీ 1,50,000 పైన చెప్పినారు. మనకైతే పాలు పిండితే అడ్డర్ లైన్ చూసుకొని మనమైతే తీసుకున్నాం, మిల్క్ పిండితే అని. చూసినారు కదా మీరు అడ్డర్లు, పాలనరాలు 4 సన్లు ఎట్లున్నాయి గ్యాప్లు, ప్రతి ఒక్కటి. దీని అడ్డర్ చూపెట్టండి ఒకసారి ఎట్లుందో.
క్వాలిటీ చూపెట్టండి, హెడ్ ఈ రేటు మాట్లాడే విషయం మీరు మాట్లాడారా, రైతే మాట్లాడారా? రైతులు ఒకవేళ మాట్లాడుకుంటారంటే మనం మధ్యవర్తి ఉండి మనం ఏం కాకుండా వాళ్ళు చూస్తాం. మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అన్ని మన బాధ్యత తీసుకొని ఎక్కిస్తాం. మీరు లేదు మనమే మాట్లాడమంటే అన్ని మనమే మాట్లాడతాం. మీరే మాట్లాడే మీరు ఎట్లా తీసుకుంటారన్నా? ఆవుకు 1000 రూపాయలు తీసుకుంటాం. ఆవుకి 1000 రూపాయలు చొప్పున అయితే తీసుకొని రేటు కానీ రైతులకి వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వాళ్ళ చేత మాట్లాడేకి రాకుంటే మీరు మాట్లాడాలంటే మనం మాట్లాడతాం. వాళ్ళైనా ఏం లేదు, వాళ్ళకి నచ్చిన ధరకే తీసుకుంటాం. వాళ్ళకి నచ్చకపోతే మనం తీసుకుంటాం. అవును. ట్రాన్స్పోర్ట్ కానీ మీరే అరేంజ్ చేయించి ట్రాన్స్పోర్ట్ కూడా మనమే మాట్లాడతాం. ఇవన్నీ ఎక్కడ వాళ్ళు యాదగిరి గుట్ట పోతాం. యాదగిరి గుట్ట వాళ్ళకి పోయి ట్రాన్స్పోర్ట్ మనకి అక్కడికి 4000 నుంచి 5000 మధ్యలో పడుతుంది ఒక్కొక్క ఆవుకి. ఎందుకంటే మనకి 700 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అయితే మనకి 550 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడికి మనకి హైదరాబాద్కి అయితే షాద్నగర్కి అట్లయితే 3500 నుంచి 4000 వరకు తీసుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ ఇంక ఇది 100 కిలోమీటర్స్ అబోవ్ ఉంటుంది. మనకి 4000 నుంచి 5000 అబోవ్ తీసుకుంటాం. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఉంటుందా లేకుంటే ఇంటి వరకు ఉంటుంది? ఇంటి వరకు ఉంటుంది అన్న. 4 ఆవులు కాబట్టి ఇంటి వరకు తీసుకుంటాం. ఇంటి వరకు. ఇప్పుడు 4 పెద్ద బండ్లు ఉంటాయి, పెద్ద బండ్లు పోయే కష్టం ఉంటుంది. పోతుంటాయి వాళ్ళ ఊర్లో వాళ్ళు పోతాయి అన్న, పోతాయి కదా. ఇప్పుడు ఏదైనా కానీ రోడ్డు బండి పోయేంత లేకుండా లేదు కదా. అవునవును. వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపుతాం మనం. గడ్డు ఉంటే వాళ్ళకి బండి పోయే దారిలో దిగబడలు లేకుంటే ఇంటి వరకు పోయి దింపేస్తుంటారు. దాన్ని బట్టి లేదంటే దాని నియర్ బై ఒకవేళ బండి పోదానంటే దాని నియర్ బై 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. ఓకే అన్న. దుర్గన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. మీ 63039 నెంబర్ చెప్పండి అన్న. 63039 74795. ఓకే ఓకే అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.